ప్రభువునందు ప్రియమైన వాళ్ళారా, దేవాది దేవుని యొక్క ఉచితమైన కృప చొప్పున మరొకసారి దేవుని మాటలు ధ్యానించుటకు దేవుడిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లించుకుంటూ, దేవుడు మనతో మాట్లాడబోతున్న మాటలను బట్టి దేవునికి మనం ఎంతగానో రుణస్థులమై ఉన్నాం. ప్రియమైన వాళ్ళారా, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న స్త్రీలను గురించి మనం ధ్యానిస్తూ వస్తున్నాం. చాలా మంది స్త్రీలు వారి యొక్క ప్రార్థనా జీవితం ద్వారా జ్ఞానంతో వారి కుటుంబాలను కట్టుకుంటున్నప్పుడు, మరికొంతమంది స్త్రీలు అజ్ఞానంతో వారి కుటుంబాలను కూల్చుకునే వారుగా ఉన్నారు. సామెతల గ్రంథం 14వ అధ్యాయంలో ఉంది కదా, మొదటి వచనంలో, జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును, మూఢురాలు తన చేతుల ద్వారా తన ఇల్లును పెరికి వేయును అని. మనం జ్ఞానవంతురాలమైన స్త్రీలమైతే వాక్యం అనే పునాది మీద మన కుటుంబాలను కట్టుకున్నట్లయితే దేవుడు మన కుటుంబంలో నివాసం చేసి ఏ శోధనలు బాధలు దరిచేరనీకోకుండా ఆయన రెక్కల చాటున మన కుటుంబాన్ని భద్రపరిచేవాడుగా ఉన్నాడు. ఈ సత్యాన్ని గ్రహించలేక చాలా మంది దేవుని విస్మరించి పక్కకు వెళ్తున్నారు, దేవుని దూరం పెట్టేస్తున్నారు. వారి యొక్క జ్ఞానం చేత వారి ఇల్లు కట్టుకుంటున్నారే కానీ ఆ ఇల్లు ఎలాంటిదంట, ఇసుకలో కట్టిన ఇల్లులాగా గాలికి వానకు వరదకు వస్తే ఆయన కొట్టుకుపోయేదిగా ఉంది. కానీ వాక్యం అనే బండ మీద పునాది మీద మనము మన కుటుంబాలను కట్టుకున్నట్లయితేనా అది ప్రతిష్టంగా స్థిరంగా నిలబడేదిగా ఉంది. ఇక్కడ ఒక స్త్రీని మీకు పరిచయం చేయాలని నేను ఇష్టపడుతున్నాను. పేరుకు మంచి పేరు కలిగిన స్త్రీ, మంచి భయభక్తులు కలిగిన స్త్రీగా ఉంది. కానీ కుమారుల ద్వారా ఆ కుటుంబము కొంచెం చెడ్డ పేరుతో ముగింపులోనికి వచ్చిందండి. ఎవరు ఆ స్త్రీ, ఆమె యొక్క ప్రవర్తన ఎలా ఉంది, ఆమె వారి బిడ్డలకు ఏమేం మాటలు బోధించిందో, మనం కూడా మన బిడ్డల్ని దేవుని వాక్య ప్రకారంగా ఎలా నడిపించుకోవాలనో ధ్యానం చేద్దాం. నేటి దినకాలము నేను ఏర్పాటు చేసుకున్న అంశ భాగము ఏదనగా, మొట్టమొదటి ప్రధాన యాజకుని భార్య అయిన స్త్రీ. మొట్టమొదటి ప్రధాన యాజకుని భార్య అయిన స్త్రీ. ఎవరు మొదటి ప్రధాన యాజకుడు గుర్తున్నారా? మోషే గారి యొక్క అన్న అహరోను. అహరోను యొక్క భార్య పేరు ఎలీషేబా. ఆమె పేరు ఎలీషేబా. ఎవరి ఈమె, ఎక్కడి నుండి వచ్చింది, ఆమె యొక్క గుణగుణాలు ఏమిటి, లక్షణాలు ఏమి, ఆమె యొక్క ప్రార్థనా జీవితం ఏమి, తన బిడ్డలను ప్రార్థనా పూర్వకంగా ఎలా పెంచుకోగలిగింది, యాజకత్వం జరిగిస్తున్న అహరోను ఒక కుటుంబము బిడ్డల ద్వారా ఎందుకు కొద్దిగా కుంటుపడింది, అవి ధ్యానం చేద్దాము. మొదటిగా ఈమె ఏ గోత్రానికి సంబంధించిన స్త్రీగా ఉందంటేనా, యూదా గోత్రానికి సంబంధించిన యూదా గోత్రికురాలుగా ఉంది. పరిశుద్ధ గ్రంథం నుండి పాత నిబంధన గ్రంథము సంఖ్యాకాండము 2వ అధ్యాయము 3వ వచనము. సూర్యుడు ఉదయించు తూర్పు దిక్కున యూదా పాలెపు ధ్వజము గలవారు తమ తమ సేనల చొప్పున దిగవలెను. అమీనాదాబు కుమారుడైన నయస్సోను యూదా కుమారులకు ప్రధానుడు. ఇక్కడ మనం చూసినట్లయితే అమ్మినాదాబు కుమారుడైన నయస్సోను యూదా కుమారులకు ప్రధానుడు. అంటే యూదా గోత్రికురాలైన ఈ ఎలీషేబా, ఆమె యొక్క సహోదరుడు ఎవరంటే నయస్సోను. ఆ యూదా గోత్రంలో ప్రధానుడుగా ఉన్నాడు. ఈమె యూదా గోత్రికురాలుగా ఆ వంశానికి చెందిన స్త్రీగా మనకు కనబడుతుంది. అలాగే మనం చూసినట్లయితే ఈ యూదా గోత్రం ఎక్కడి నుంచి వచ్చిందంటేనా, ఆది కాండము 49వ అధ్యాయము 3వ వచనంలో ఉన్న దేవుని మాటలను చదువుదామండి. రూబేను నీవు నా పెద్ద కుమారుడవు, నా శక్తియు, నా బలము యొక్క ప్రథమ ఫలమును, ఔన్నత్యాతిశయమును, బలాతిశయము నీవే. అంత మాత్రమే కాకుండా 9వ వచనం చూద్దామండి. యూదా గురించి ఇక్కడ రాయబడి ఉంది. 9వ వచనము, యూదా కొదమ సింహము, నా కుమారుడా
నీవు పట్టిన దానిని తిని వచ్చి తిని సింహము వలెను గర్జించుచు ఆడు సింహము వలెను అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనెను. అతని లేపువాడెవడు? ఇక్కడ ఎవరి వంశావళి ఎవరు అంటే మొదటి వచనంలో మనం చూసినట్లయితేనా, యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లా నేను ఒక్కొక్క కుమారుని గురించి అక్కడ రాయబడింది. రూబేను మొదలుకొని యోసేపు వరకు తమ కుమారులందరినీ ఆశీర్వదిస్తూ వారి యొక్క గుణాలను గురించి చెప్తున్నప్పుడు ఇక్కడ 9వ వచనంలో చూసినట్లయితే యూదా గురించి కూడా, యూదా ఎలాంటి వారంట? కొదమసింహము. ప్రియమైన వాళ్ళగా, ఈ యూదా గోత్రపు వంశంలో నుంచే కదండి మన ప్రభులు వారు వచ్చిండేది. అంటే యూదా గోత్రము అతి శ్రేష్టమైనదిగా ఉంది. అలాంటి గోత్రంలో ఈమె జన్మించింది ఈ ఎలీషేబా. అంత మాత్రమే కాకుండా యెషయా గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనంలో ఒక చక్కని మాట ఆ యూదా గోత్రాన్ని దేవుడు ఎంతగా ఆశీర్వదించినాడో యెషయా గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనంలో ఉన్న దేవుని మాటలను చదువుదామండి. ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతి యెహోవా ద్రాక్ష తోట, యూదా మనుషులు ఆయనకిష్టమైన వనము. చాలండి. యూదా వంశము ఎలాంటిదంట? దేవునికి ఇష్టమైనదిగా ఉందంట. ఆ దేవుడు ప్రేమించే వంశావళిలో ఆ యూదా గోత్రంలో ఈమె అక్కడ జన్మించి ఉందని మొదటిగా మనం తెలుసుకోగలము. ఈమె మొదటిగా ఈ ఎలీషబా అంటే అహరోను యొక్క భార్య అయిన ఎలీషబా యూదా గోత్రికురాలిగా ఇక్కడ ఆమె పేరు లిఖించబడింది. రెండోదిగా చూసినట్లయితే ఆమె యొక్క శ్రేష్టమైన గుణం ఏదంటే యాజకుని భార్యగా ఉంది. ఎవరు ఆ యాజకుడు? మనం తెలుసుకున్నాం కదా, అహరోను గారు యాజకుడుగా ఉన్నాడు. యాజకుడు అంటే ఎవరు అని మనం అనుకోవచ్చు. ఎన్నోసార్లు మనం తెలుసుకునే ఉన్నాము. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, కొత్త నిబంధన గ్రంథము హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలో ఉన్న యాజకత్వం చేసే వాళ్ళు యాజకులు ఎలాంటి వారంట అంటే ప్రతి ప్రధాన యాజకుడును మనుషులలో నుండి ఏర్పరచబడిన వాడే పాపముల కొరకు అర్పణలను అర్పించుటకు దేవుని విషయమైన కార్యములు జరిగించుటకై మనుషుల నిమిత్తము నియమింపబడెను. జనములలో నుంచి ఏర్పరచబడిన వారు, ప్రత్యేకించబడిన వారు. అలనాడు యాజక ధర్మం చాలా గొప్పదండి. ఈనాడు కూడా చాలా గొప్పదండి. అలనాడు ఎంతో పవిత్రమైంది, శ్రేష్టమైంది. ఒక యాజకుడికి మాత్రమే దేవుని సన్నిధానానికి వచ్చి దేవునికి బలులు అర్పించి జనులు ఇచ్చేటి తీసుకొని పోయి దేవుని సన్నిధానంలో ఆ హోమంలో వేసేవాడు, బలి అర్పించే దాంట్లో. అలా శ్రేష్టమైన యాజకత్వ ధర్మాన్ని అహరోను గారు ఏర్పాటు చేసినాడు దేవుడు మనుషుల ద్వారా. ఇంతకు ముందు కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నానండి. దేవుడి సన్నిధానానికి వచ్చినప్పుడు జనాలు ఆవరణంలో ఉంటారు, యాజకుడు పరిశుద్ధ స్థలంలో ఉంటాడు. దేవునికి అర్పించే అర్పణలు ఇవన్నీ అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నాయి. జనులు ఆవరణంలో నుంచి చక్కగా అతి పరిశుద్ధ స్థలానికి రాకూడదు. అలనాడు అలాంటి నియమం. పరిశుద్ధ స్థలంలో యాజకుడు ఉండి ఆయన వెళ్ళి నైవేద్యాలైతేమి, ధూపాలైతేనేమి, అర్పణలైతేనేమి, బలులైతేమి అవన్నీ అర్పించారు. కానీ ఇలాంటివన్నిటినీ సర్వాధికారైన దేవాది దేవుడు కొట్టివేసినాడండి. దేవునికి మనుషులకు మధ్యవర్తిగా యాజకుడు ఉన్నాడు. కానీ దేవుడు ప్రభుల వారు రాకతో ఆ మధ్యవర్తిత్వం తీసివేసినాడండి. నేరుగా జనులు దేవుని సన్నిధానానికి వచ్చి దేవునికే మొరపెట్టుకునే గొప్ప భాగ్యాన్ని మన ప్రభుల వారు ఇచ్చి ఉన్నాడండి. దేవుని సన్నిధానంలో నువ్వు మాట్లాడాలంటే ఇంకొక మధ్యవర్తి అవసరం లేదండి.
అలనాడు ఉండింది, కానీ యాజకత్వం చేసే వారికి నేటి కాలంలో ఆ మధ్య తెర ఎప్పుడైతే యేసు ప్రభుల వారు సిలువని శ్రమలు అనుభవించినాడో, సిలువకు గురి అయినాడో, తన రక్తాన్ని చిందించినాడో, ఆ సిలువ పైన తన రక్తధారలు చిందించినప్పుడు ఆలనాడు దేవాలయంలో ఉన్న తెర నడిమికి చిరిగిపోయిందని. అంటే దేవునికి మనుషులకు మధ్య అడ్డుగా ఉన్న అడ్డు కూడా తీసివేసినాడండి. ఎవరైనా గాని దేవుని సన్నిధానానికి వచ్చి మాట్లాడుకునే భాగ్యాన్ని, అంటే ప్రార్థన చేసుకునే ధన్యతను దేవుడిచ్చి, అలాంటి గొప్ప యాజకత్వ ధర్మాన్ని అహరోను గారు చేస్తున్నట్టు ఈమె ఒక యాజకునికి భార్యగా ఉంది. శ్రేష్టమైన యాజకత్వాన్ని జరిగిస్తున్నప్పుడు ఈమె కూడా దేవుని సన్నిధానంలో మొరపెట్టే స్త్రీగా ఉంది. అనేకుల కొరకు ప్రార్థించే స్త్రీగా ఉంది ఎలీషబా. అంత మాత్రమే కాకుండా ఈమె ఎంతో మందికి దేవుని యొక్క మాటలను వివరించేదిగా ఉంది. అలనాడు కానాను యాత్రకు వెళ్తున్నప్పుడు వారికి ఎదురవుతున్న సమస్యల్లోనైతేనేమి, ఇబ్బందులైతేనేమి, మోషే అహరోను గారు దేవుని పక్షాన్ని నిలబడి దేవుడు చెప్పే ప్రతి మాటను జనులకు చెప్తున్నప్పుడు ఈమె కూడా కొన్ని మాటలు వాళ్ళకు చెబుతూ వస్తుంది. అంటే తన భర్త పాస్టర్ అయితే ఏమో ముడుచుకుని పక్కన కూర్చోలేదండి. ఆమె కూడా దేవుని మాటలు ప్రకటిస్తుంది, ధర్మశాస్త్రం గురించి, ఆ బోధ గురించి వివరిస్తూ యాజకుని భార్యగా తన కర్తవ్యాన్ని నిర్వర్తించే స్త్రీగా ఉంది. అంత మాత్రమే కాకుండా ఈమెకు యాజకుల తల్లిగా అనే బిరుదు కూడా వచ్చిందండి. యాజకుని భార్య అయింది, ఆ యాజకుని భార్య ద్వారా బిడ్డల్ని కనింది. అంటే యాజకుల తల్లి అయింది. ఆమెకు 4 బిడ్డలండి. మనం గమనించినట్లయితే మరొకసారి సంఖ్యాకాండానికి వద్దాము. పాత నిబంధన గ్రంథము సంఖ్యాకాండము 3వ అధ్యాయము, సంఖ్యాకాండము 3వ అధ్యాయము 3వ వచనంలో ఈ రీతిగా ఉంది. 3వ అధ్యాయము 3వ వచనము. ఇది అభిషేకము నుండి ఇది అభిషేకం పొందిన యాజకులైన అహరోను కుమారుల పేర్లు. వారు యాజకులగునట్లు అతడు వారిని ప్రతిష్ఠించెను. వారి పేర్లు కూడా అక్కడే రాయబడి ఉంది. చూడండి 4వ వచనం. నాదాబు, అబీహులు, సీనాయి వాళ్ళ పేర్లు కాదండి. ఎలియాజరు ఇక్కడ పై వచనంలో యెహోవా సన్నిధిని చనిపోయేది, వారి కుమారులు కలగలేదు గనుక ఎలియాజరు ఈతామారు తమ తండ్రిని అయిన అహరోను ఎదుట యాజక సేవ చేసిరి. ఆయనకు 4 బిడ్డలుగా ఉన్నారు. ఆ యాజకులు, ఆ బిడ్డల పేర్లు ఎక్కడ ఉన్నాయంటే నిర్గమాకాండము 24వ అధ్యాయము 9-10 వచనంలో ఉన్న దేవుని మాటలను ఒకసారి చూద్దామండి. ఆ 4 బిడ్డలు వాళ్ళు దేవుని ఇశ్రాయేలీయుల దేవుని చూచిరి, ఆయన పాదముల క్రింద దేవుని పాదముల క్రింద నిగనిగలాడు. చాలని వాళ్ళు యాజకుని బిడ్డలుగా ఉన్నప్పుడు వారు ఆ 4 బిడ్డలు దేవుని చూసేవారుగా ఉన్నారు. అంతగా సంఖ్యాకాండం 3:2లో వాళ్ళ పేర్లు ఉన్నాయండి. ఒకసారి గమనిద్దాము. అంత మాత్రమే కాకుండా వారు దేవుని అహరోను కుమారుల పేర్లు ఏవనగా తొలుత పుట్టిన నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు అనునవే. ఈతామారు ఆ 4 కుమారులు, అహరోనుకు కుమారులు. వాళ్ళు తండ్రి చేస్తున్న యాజకత్వాన్ని వాళ్ళు చేస్తున్నప్పుడు వారు దేవుని చూసేవారుగా ఉన్నారంట. అంత మాత్రమే కాకుండా నిర్గమాకాండం 28వ అధ్యాయం 1వ వచనంలో యాజకత్వపు పిలుపుని కూడా వాళ్ళు పొందుకొని ఉన్నారంట. దేవుని ద్వారా పిలుపుని పొందుకున్నారు. అంత మాత్రమే కాకుండా నిర్గమాకాండం 30వ అధ్యాయం 30వ వచనంలో అభిషేకించిన వారుగా ఉన్నారంట. ఎంత ధన్యురాలైందండి ఆమె. యూదా గోత్రికురాలిగా ఉంది, యాజకుని భార్యగా ఉంది ఎలీషబా. అంత మాత్రమే కాకుండా 4 కుమారులకు తల్లి అయ్యి ఆ 4 కుమారులు కూడా యాజకత్వాన్ని చేస్తూ దేవుణ్ణి చూస్తూ అభిషేకించిన వారుగా ఉంటూ యాజకత్వపు పిలుపును పొందుకున్న వారుగా ఉన్నారు. ఇంత చక్కగా సాగుతున్న వారి యొక్క జీవితంలో వారి కుటుంబంలో విషాదం కలిగిందండి. ఆ విషాదం అంటే ఆమె ప్రార్థనా పరురాలైనప్పటికీ
తన భర్త అహరోను యాజకత్వం జరిగిస్తున్నప్పటికైనా లేవి కాండము 10వ అధ్యాయం 1-2 వచనాల్లో చూస్తే దేవుడు చెప్పని పని వాళ్ళు చేశారండి. ఎంత కొన్ని నియమాలు ఉన్నాయి పాత నిబంధన గ్రంథంలో. వీటి వరకే ఉండాలంటే ఆటి వరకే ఉండాలి, ఇదే బలి అర్పించాలంటే అదే బలి అర్పించాలి. కానీ వీళ్ళు ఒక ఇంచు ముందుకు వెళ్ళారండి. వాళ్ళ జీవితాలు పతనం చేసుకోవడానికి ఆ ఒక్క అడుగు పడిందని. ఏమంట, వారు ధూపార్తి వేయడం. అది వాళ్ళ పని కాదు, దేవుడు చెప్పలేదు. దేవుడు చెప్పుకోకుండా కానీ వాళ్ళు ధూపార్తి వేశారు. దేవుని ఉగ్రతకు చోటు చేసుకున్నారు. ప్రేమైన వాళ్ళ దేవుని సన్నిధానంలో వీరు ధూపం వేయడానికి వెళ్ళారు. ఆ ధూపం వల్ల పతనమైపోయారు. ఇంకా ఎన్నో అవలక్షణాలు కలిగి ఉన్నారేమో దేవుని యొక్క ఉగ్రత వల్ల వారి జీవితాలు పతనమైనవి. మనం గమనించినట్లయితే సామెతల గ్రంథం 31వ అధ్యాయం 4-5 వచనాలలో లెమూయేలు యొక్క తల్లి తన కుమారునికి ఒక చక్కని మాటలు చెప్తుందండి. ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 4-5 వచనాలు 2 కానుంచి చూద్దామండి. నా కుమారుడా నేనేమందును నేను కన్న కుమారుడా నేనేమందును నా మొక్కులు మొక్కుకొనిన కుమారుడా నా మొక్కులు మొక్కుకొనిన కుమారుడా నేనేమందును నీ బలమును స్త్రీలకియ్యకుము రాజులను నశింపజేయు స్త్రీలతో సహవాసము చేయకుము ద్రాక్షారసము త్రాగుట రాజులకు తగదు లెమూయేలు అది రాజులకు తగదు మద్యపాన ఆసక్తి అధికారులకు తగదు త్రాగిన ఎడల వారు కట్టడలను మరుతురు దీనులకందరికీ అన్యాయము చేయుదురు చాలండి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఒక తల్లి యొక్క ఆవేదన తన కుమారునికి, లెమూయేలు అనే రాజుకు తన తల్లి చెప్తుంది, నానా నువ్వు అధికారంలోనికి వచ్చినావు. ఇక్కడ కూడా ఆ తల్లి తన బిడ్డలకు చెప్పాల్సింది, ఎలీషెబా మీరు యాజకత్వపు పిలుపుని పొందుకున్నారు, దేవుని ముఖాముఖిగా చూస్తున్నారు, దేవుని యొక్క ముఖదర్శనం చేస్తున్నారు, గొప్పగా మీరు అభిషేకించబడినారు, దేవుని సన్నిధానంలో ఉన్నారు, మీకు చెప్పబడిన కట్టలను వాటిని అనుసరించి నడుచుకోవాలి, దేవుడు చెప్పలేని వాటి జోలికి మీరు వెళ్ళకండి, అలా వెళ్ళడం వల్ల దేవుని ఉగ్రత పొందుకుంటారు అని ఈ లెమూయేలు యొక్క తల్లి చెప్పినట్లు ఈ ఎలీషెబా చెప్పలేదండి. చెప్పి ఉంటే వాళ్ళ పేర్లు ఇంకా అలాగే లిఖించబడేది. ఈమెమంటుంది, నాయనా నీ బలము పరులకు ఇవ్వకు, అధికారంలోనికి వచ్చేలోగా నీటి కాలంలో వింటున్నాం కదండి, కొద్దిపాటి నాయకులు అయితేనా వార్డు కౌన్సిలర్లు అవుతారు కదండి, ఏదైనా పెద్ద అధికారం కాదు, కానీ వాళ్ళ టెక్ ఎంత ఉంటుందంటే అంత టెక్లో వెళ్తూ ఉంటారు. వార్డు కౌన్సిలర్లే, వార్డు మెంబర్లే, ఇంకా మున్సిపల్ అధికారులైనా, చైర్మన్లైనా, ఎమ్మెల్యేనా, ఇంకా పెద్ద స్థాయిలోకి వెళ్తే ఇంక వాళ్ళని పట్టుకోలేం. చిన్న రాజకీయ నాయకులకే వాళ్ళని చూసి ఇట్లా చేయగట్టుకొని తిరుగుతుంటారు. వాళ్ళ దగ్గర శ్రేష్టమైన సర్వాధికారి అయిన దేవుని దగ్గర పని చేస్తున్నప్పుడు మన తలంపులు కదండి, మన శరీరము భయం భక్తులతో వణుకుతూ ఉండాలని. అలనాడు సమూయేలును తల్లి దేవుని సన్నిధానంలో విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఆ దేవుని ఆలయంలో వదలగానే ఆ బాలుడు అక్కడ మ్రొక్కాడు అని లేఖనాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. బ్రొక్కగానే నేను దేవుని పని చేసుకుంటా, నా ఇష్టానుసారంగా నేను ఉంటా, దీపం వేయాల్సిన సమయంలో దీపం పెట్టి నేను అంతా లోకంలో తిరిగేసుకొని వస్తాను, మళ్ళీ దీపాలు ఆర్పేయచ్చు, మళ్ళీ ధూపం వేయచ్చు అని సమూయేలు అంత లెక్కలా తిరగలేదండి. ఎక్కడైతే ఉన్నాడో అక్కడే ఉండి అక్కడే ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. ఏలీ గారు అడుగుతున్నారు, నాయనా నువ్వు ఆ పని చేయి ఈ పని చేయనప్పుడు బాలుడైన సమూయేలు నమ్మకంగా దేవుని పని చేస్తూ వచ్చినాడు.
అట్లా నమ్మకంగా చేస్తున్నప్పుడు దేవుని యొక్క స్వరాన్ని విన్నాడు సమూయేలు గారు. సమూయేలు 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 అని 3 దప్పాలుగా దేవుడు మాట్లాడుతున్నప్పుడు సమూయేలుకు దేవుని స్వరం తెలియదు కాబట్టి తన యజమానుడు పిలుస్తున్నాడు, ఏలీ గారు పిలుస్తున్నారని ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఏలీ గారు గ్రహించి, నాయనా దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు శ్రద్ధగా ఆలకించు. మనము కూడా మన బిడ్డలకు ఏం చెప్పాలంటే దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు ప్రసంగి 5వ అధ్యాయము 1వ వచనంలో ఉంది కదండి, నీవు దేవుని మందిరంలోనికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉండాలంట, జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పడం లేదండి. తల్లిదండ్రులు స్కూల్కి పోయినట్లు వచ్చి కూర్చుంటారు. దేవుని సన్నిధానం, దేవుడు నివసించే ఆలయము, ఇందులో దేవుడు ఉన్నాడు, నా ప్రక్కనే ఉన్నాడు, నన్ను గమనిస్తూ ఉన్నాడు, నా ప్రవర్తన నేను సరి చేసుకోవాలి, ఎట్లంటే అట్లా కూర్చోవడం కానీ, ఎట్లంటే అట్లా మాట్లాడడం కానీ, అనాలోచితమైన ఆలోచనలు దేవుని సన్నిధానంలో చేయడం కానీ ఇలాంటివి ఏమి చేయకూడదు. దేవుని సన్నిధానంలో వచ్చినప్పుడు భయభక్తులతో ఉండాలి, నా ప్రవర్తనను సరిగా చూసుకోవాలి. దైవ సేవకులు దైవావేశంతో చెప్పే మాటలు, ఏ మాట అయితే నా హృదయాన్ని తాకుతుందో నా హృదయాన్ని తాకినప్పుడు నాలో ఉన్న ప్రతి బలహీనతలను వాక్యం ద్వారా దూరం చేసుకోవాలి. నేను దేవునికి సమీపంగా ఉండాలి, దేవునికి ఇష్టడిగా జీవించాలి అని తల్లిదండ్రులు బిడ్డలకు చెప్పాలండి. సమూయేలు గారికి తల్లి చెప్పింది, దేవుని మందిరంలోనికి వెళ్ళినప్పుడు నాయనా నువ్వు జాగ్రత్తగా ఉండాలి, నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలని తన తల్లి చెప్పింది. లెమూయేలుకు కూడా తన తల్లి చెప్తుంది, నువ్వు రాజుగా ఉన్నావు, అధికారానికి వచ్చినావు, అధికారంలో ఉంటే ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించవచ్చు, మద్యానికి ఎక్కువ ఆసక్తి ఇవ్వచ్చు, అది మనకు తగదు నాయనా. ఎక్కువ మద్యం స్వీకరిస్తే దానికి బానిస అయితే బీదలకు న్యాయం చేయలేం నాయనా. అధికారంలో ఉన్నాం కాబట్టి మా బలం ఇంత, మా పరాక్రమం ఇంత అని బలహీనుల మీద చూపకూడదు నాయనా అని తన తల్లి లెమూయేలుకు చెప్తుంది. నీ బలాన్ని, నీ శక్తిని నువ్వు పరులకు ఇయ్యకు, ఎందుకంటే నేను మొక్కి దేవుని సన్నిధానంలో మొక్కుకొని నేను కన్నాను నాయనా అని. ఇదే మాట ఎలీషేబా తన కుమారులకు చెప్పి ఉంటే వాళ్ళ కుమారుల యొక్క ప్రవర్తనలు కూడా బాగు చేసుకునేవారేమో. దైవజనులు ఏలీ గారి కుమారులు కూడా అన్యాయంగా జీవించినారండి. దేవుని సన్నిధానానికి వస్తున్న స్త్రీలను ఓరచూపులు చూస్తూ వాళ్ళు ఇచ్చే బలులు దేవుని కంటే ముందుగా వాళ్ళు స్వీకరించడం, ఇష్టానుసారమైన జీవితం జీవిస్తున్నప్పుడు అంత నమ్మకమైన సేవ చేస్తున్న ఏలీ గారు కూడా తన కుమారులను గద్దించలేదండి, హెచ్చరికలు చేయలేదండి. ఏమని, మీరేం చేస్తున్నారు, దేవుని సన్నిధానంలో దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు, మీ ప్రవర్తన మార్చుకోండి, దేవుని ఉగ్రత మీ మీదకి వస్తుందని గద్దింపు మాటలు బిడ్డలకు చెప్పలేదండి. చెప్పరు, గోవం చేస్తారు. అలా చేయడం ద్వారా ఏలీ కుమారులు చనిపోయారండి, దేవుని ఉగ్రతతో చనిపోయారు. ఇక్కడ కూడా ఎలీషా కుమారులు కూడా చనిపోయినారండి. కుటుంబం విషాదంతో నిండిపోయింది. మొదటిగా ఆమె యూదా గోత్రికురాలిగా ఉంది, రెండవదిగా యాజకుని భార్యగా ఉంది, మూడవదిగా యాజకునికి తల్లిగా ఉంది. అంత మాత్రమే కాకుండా నాలుగవదిగా కుటుంబం విషాదంలోనికి పోయింది. నీ కుటుంబమైనా నా కుటుంబమైన విషాదంలోనికి పోకోకుండా ఉండాలంటే ఇదిగో సర్వాధికారి అయిన దేవుని యొక్క హస్తాల కింద మన కుటుంబాలను పెట్టినట్లయితేనా, దేవా నా కుటుంబాన్ని, నా బిడ్డలను నడిపే శక్తి నా దగ్గర లేదు, జ్ఞానం నా దగ్గర లేదు నాయనా, జ్ఞాన ప్రదాతమైన తండ్రి నాకు జ్ఞానాన్ని ఇచ్చి నాకు నా బిడ్డలను నేను ఎలా పెంచుకోవాలి, నీ సన్నిధానంలో వాళ్ళని ఎలా నడిపించుకోవాలి, నీ ఉగ్రత నా బిడ్డల మీదకి రాకోకుండా సాతాను యొక్క కబంధ హస్తాల కింద వాళ్ళు వెళ్ళకోకుండా తండ్రి సహాయం చేయనాయనా అని తల్లిదండ్రులుగా దేవుని సన్నిధానంలో మనం మొరపెడుతూ ఉన్నట్లయితేనా ప్రేమైన వాళ్ళరా, నీ మొరను బిడ్డలు కూడా వింటారండి, వారు కూడా మారు మనసు పొందుతారు. మన జీవితాలు కట్టబడాలంటే ఈ పరిశుద్ధ గ్రంథంలోని లేఖనాలు ధ్యానించడం ద్వారా నువ్వు ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి,
నీకు జ్ఞానం ఎలా వస్తుందంటే ఈ లేఖనాలు నువ్వు ధ్యానించడం ద్వారా. ఏదో నువ్వు బలహీనంగా ఉన్నావా, తండ్రి నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే, శీఘ్రంగా నీకు ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తానని సెలవిచ్చినావు కదా తండ్రి, స్వస్థత ఇస్తానని సెలవిచ్చినావు కదా తండ్రి, నా బలహీనతను బట్టి నీ సన్నిధానంలో నేను ప్రార్థిస్తున్నాను, నీ వాక్యాన్ని ధ్యానిస్తున్నాను, నన్ను స్వస్థపరచు తండ్రి అన్నట్లయితే నా ప్రార్థించడం ద్వారా దేవుడు కార్యం చేస్తాడండి. ఏదైనా కానీ దేవుని సన్నిధానంలో మనం చెప్పడం ద్వారా, మన కుటుంబంలో చెప్పడం ద్వారా మన బిడ్డలు కట్టబడతారండి. పచ్చని ఒలీవ మొక్కల వలె దేవుని సన్నిధానంలో మన బిడ్డలు ఎదిగేవారుగా ఉన్నారు. అలా కాకోకుండా తీగలో నుంచి, చెట్టు కొమ్మలో నుంచి ఒక తీగను వేరు చేస్తే ఆ తీగ ఎండిపోయి బయట పారవేయబడి త్రొక్కబడి నాశనమైపోతుంది చూడండి. ఆ రీతిగా దేవుని మాటలు చెప్పుకోకుండా ఉంటే మన బిడ్డలు జీవితాలు కూడా అలాగే ఉంటాయి. ఈ తల్లి దేవుని హెచ్చరికలు చెప్పలేదేమో తన బిడ్డలకు, ఇతరులకు చెప్పిందేమో కానీ వాళ్ళ బిడ్డలకు చెప్పలేదు. దేవుని ఆజ్ఞను వారు మీరారు, పతనమైన స్థితిలో. అందుకే పేతురు గారు అంటున్నారు కదండి, 1 పేతురు గారు 5వ అధ్యాయము వచనాలలో చూసినట్లయితేనా, సాతాను కలేదురుగుతున్నాడంట గర్జించు సింహము వలె, ఎవరిని మృంగుదునా అని తిరుగుతున్నాడు. నేటి కాలంలో జరుగుతుంది. ప్రియమైన వాళ్ళరా, ఎలీషబా యూదా గోత్రికురాలే, శ్రేష్టమైన దేవుని యొక్క వంశావళిలో ఉంది. యూదా గోత్ర సింహంలో యేసు ప్రభు వారు వచ్చినారు. ఆమె శ్రేష్టమైన యాజక ధర్మం చేస్తున్న యాజకుని భార్య, అహరోని యొక్క భార్య. అంత మాత్రమే కాకుండా యాజకుల తల్లిగా ఉంది. ఇంత శ్రేష్టమైన జీవితం జీవిస్తున్న ఈమె జీవితంలో బిడ్డల యొక్క విధేయత ద్వారా విషాదాన్ని నెలకొల్పున్నారు. మనమైతే జాగ్రత్త పడి దేవుడు మనకి ఏ మాటలైతే, ఏ వాగ్దానం అయితే ఇచ్చినాడో ఆ వాగ్దానుసారంగా జీవితం, మన కుటుంబాన్ని కట్టుకున్నాం. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తోత్రము తండ్రి. ఇంతవరకు మీ కృపలో, మీ దయలో, మీ అమూల్యమైన మాటలను ధ్యానించుటకు తండ్రి మీరు సహాయం చేసిన విధానం బట్టి స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. నేను మాటలు ఏ ఒక్కరు విని విడిచిపెట్టక వారి హృదయంలో పదిలపరుచుకుని వాక్యానుసారంగా జీవించే మనసును, బ్రతుకును బిడ్డలకు అందరికీ అనుగ్రహించండి. నేను ఎందరైతే తండ్రి మాటలు వింటున్నారో తండ్రి, వారి జీవితాలలో తండ్రి మీ రక్షణ కార్యాన్ని తండ్రి జరిగించమని వేడుకుంటున్నాను. ప్రతి ఒక్కరిని మీ కృపాహస్తాలకు అప్పగించుకుంటూ ప్రతి బలహీనతల నుంచి విడుదల అనుగ్రహించి శ్రేష్టమైన తండ్రి మీ కృపాహస్తాలకు తండ్రి వారి జీవితాలను కట్టుకున్నట్టుకు తండ్రి సహాయం చేయమని ప్రార్థిస్తూ, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ గొప్ప నామాన్ని హెచ్చిస్తూ, మాకు రక్షకుడు ప్రాణ విమోచకుడు అయిన నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.